అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రతి వ్యక్తికి దేని గురించి అయినా ఒక ఒపీనియన్ ఉండి తీరుతుంది. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. చదువు గురించి అయినా, ఉద్యోగం గురించి అయినా, పెళ్లి గురించి అయినా, రాజకీయాల గురించి అయినా, స్పోర్ట్స్ గురించి అయినా, దేని గురించి అయినా సరే మీరు కదిలించండి. బాగా చదువుకున్న ఒక ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తి మొదలుకొని గేదెలు కాసుకునే ఒక పామరుడు దాకా, ఒక ఆర్డినరీ పర్సన్ దాకా అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఇండియన్ టీంకి కెప్టెన్ని ఎవరుంచాలో చక్కగా చెప్పేస్తారు అందరూ. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తప్ప అంటారు, కొంతమంది రైట్ అంటారు. వైఎస్ జగన్ అలా చేయకూడదు అంటారు, చంద్రబాబు నాయుడు ఇలా చేసి ఉండాల్సిందంటారు. చంద్రబాబు ఏం చేయాలో వీళ్ళే చెప్పేస్తారు, జగన్ ఏం చేయకూడదో వాళ్ళే చెప్పేస్తారు. టీమిండియా కెప్టెన్గా ఎవరు ఉండాలో వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు వ్యక్తం చేస్తారు. తప్పేం కాదు. రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛనిచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అందరికీ ఉంది. ఎవరు దేని గురించి అయినా వారు ఏమనుకుంటున్నారో దాన్ని వ్యక్తం చేయొచ్చు. భావ వ్యక్తీకరణ అంటారు కదా. నీ మనసులో ఏమనుకుంటున్నావో దేని గురించి అయినా సరే నిరాటంకంగా, నిర్భయంగా నువ్వు చెప్పే రైట్ నీకు ఉంది. ఆ అవకాశం రాజ్యాంగం కలిగించింది. కాబట్టి అందరూ అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు, ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, మంచిదే. కానీ దేవుని వాక్యానికి లోబడే విషయంలో ఎవరైనా వాళ్ళకి ఇవ్వబడ్డ స్వేచ్ఛను వాడుకొని దేవుడు అలా చెప్పాడు కానీ అలా ఏం చేయనక్కర్లా, ఇలా కూడా చేయొచ్చు అని మీతో అన్నారనుకోండి, మీరేం చేస్తారు? నేనైతే ఎవరేం చెప్పినా దేవుని వాక్యమే జరిగిస్తా, దేవుని వాక్యానికే లోబడతా. మనుషులు రోజుకు 100 చెప్తారు. నిన్న అన్న మాట మీద ఇవాళ నిలబడరు, ఇవాళ చెప్పిన దాని మీద రేపు నిలబడరు. పూట పూటకి వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, వాళ్ళ మాట మారుతూ ఉంటుంది, వాళ్ళ స్టాండ్ మారుతూ ఉంటుంది. ఎవడో ఏదో చెప్పాడు కదా అని చెప్పి దేవుని వాక్యంలో దేవుడు చెప్పిన దానికంటే నా ఫ్రెండ్ చెప్పింది ఇంకా తెలివిగా అనిపించింది, అదే రైట్ అనిపించింది, అదే కరెక్ట్ అనిపించింది, దేవుడు అలా అన్నాడు కానీ ఈ రోజుల్లో మనకెలా కుదురుతుందండి అని చెప్పి చాలామంది దేవుడు ఏం చెప్పాడో తెలిసి కూడా చివరికి వాళ్ళ బంధువులు చెప్పినట్టు చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినట్టు చేస్తారు. పెళ్లి విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు. దేవుని సేవకుడుగా, దేవుని వాక్యం అంతా తెలిసిన వ్యక్తిగా, దేవుని మనస్సు ఎరిగిన వ్యక్తిగా వివాహం గురించి కట్నాలు తీసుకోవద్దని నేను సేవకు వచ్చిన నాటి నుండి నేను చెబుతూనే ఉన్నా. చాలామంది ఇలా నేను చెబుతున్నానని చెప్పి మనసులో బాధ పెట్టుకుంటారు. మా బంధువులు అయితే ఇలా అంటున్నారు, ఈ రోజుల్లో కట్నం తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పలానా ఊరిలో ఒక పాస్టర్ గారే కట్నం తీసుకున్నారంట వాళ్ళ అబ్బాయికి అని చెప్పి నా దగ్గర వాక్యం వింటున్న విశ్వాసులను చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెడగొడుతుంటే వీళ్ళకి సిగ్గు ఉండాలిగా, వీళ్ళకి బుద్ధి ఉండాలిగా. చెప్పేవాడు 100 చెప్తాడు, నీ బుద్ధి ఏమైంది? ఒక ఊరిలో ఎవడో ఒక పాస్టర్, వాడు దొంగ పాస్టర్ అయి ఉండొచ్చు, కట్నం కొరకు కక్కుర్తుబడి బాప్తిసం లేని అమ్మాయిని, రక్షణ లేని అమ్మాయిని, లేదా రక్షణ లేని అల్లుడిని, భక్తి లేని అల్లుడిని తెచ్చుకుంటున్నాడు. వాడు ఎటు చేస్తే నీకెందుకు? నువ్వు ఎవరిని అనుసరించాలి? బైబిల్ని అనుసరించాలి కదా. స్టీవెన్ బ్రదర్ చెప్పింది వాక్యానికి వ్యతిరేకమైతే, బ్రదర్ మీరు చెప్పింది వాక్యానికి వ్యతిరేకం కదా అని నన్ను మీరు నిలదీయచ్చు, నన్ను అడగచ్చు, లేదా తెలుసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. కానీ మీరు చెప్పింది అంతా బైబిల్లో ఉన్నదే బ్రదర్, కానీ మరీ బైబిల్లో ఉన్నట్టు చేయాలంటే మాలాంటి వాళ్ళకి కుదరదు బ్రదర్. కాబట్టి ఏం చేస్తారు? కుదరదు కాబట్టి, మాకు వీలు కాదు కాబట్టి, డబ్బులు వదులుకోవటం మాకు ఇష్టం లేదు కాబట్టి అడ్డదారులో అడ్డదిడ్డంగా వెళ్ళిపోయి ఒకడు లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటాడు. తెల్లారితే మళ్ళీ వాడు కూడా వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, దేవుడు అంటాడు, చేయాల్సిన పెంట పనులన్నీ చేసుకుంటూ పోతాడు లైఫ్లో. మళ్ళీ పాటలు పాడతాడు, వాక్యం అంటాడు, ప్రార్థన అంటాడు. ఆ వ్యక్తి ఫీలింగ్ ఏంటంటే, నేను ఏం చేసుకుంటూ పోయినా దేవుడేమి చూడడు, దేవుడేమి వినడు, నన్నేమి లెక్క అడగడు, తీర్పు తీర్చడు అని అనుకుంటాడు. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు కనుక లంచం ఇచ్చి, వాక్య వ్యతిరేకంగా, ధర్మ విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా లంచం ఇచ్చి ఒక ఉద్యోగం నువ్వు తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వల్ల డబ్బులు వస్తాయి, కానీ అవి నిలబడవు. నువ్వు చూస్తావు కానీ వాటిని అనుభవించకుండా దేవుడు చేస్తాడు. నీ భార్య పిల్లలు దాని వలన తృప్తి పొందకుండా, నీకు సుఖం లేకుండా, నెమ్మది లేకుండా, రోజు అభద్రతాభావం, భయము, ఆందోళన, గందరగోళం, నీ భవిష్యత్తు గురించి భరోసా లేకుండా ఆ ఉద్యోగం చేస్తుంది. వందలాది మంది నా మాట వినకుండా అడ్డదారిలో పరిగెడుతుంటారు. ఒకడు వద్దని చెప్పినా కట్నం కొరకు
తన ఆత్మీయ స్థితికి సరిపోని ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటాడు. ఆడపిల్లలు కూడా ఏం తక్కువ తినలేదండి. చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు వీళ్ళు బ్యాప్టిజం తీసుకుంటారు, వాళ్ళ అమ్మాయికి బ్యాప్టిజం ఇప్పిస్తారు, ఏళ్ల తరబడి నా దగ్గర వాక్యం వింటారు, వాళ్ళకి దేవుని వాక్యం అంతా అవగాహన ఉంటుంది. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారు, కులానికి ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంచి వ్యక్తి అండి, ఆ అబ్బాయికి ఇచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేయండి అంటే మా క్యాస్ట్ కాదు కదన్నా అని అంటారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బంధువుల మాటలు విని, ఫ్రెండ్స్ మాటలు విని సమాజం అంతా ఎటు వెళుతుందో ఆ సమాజం దారిలో వెళ్ళిపోయి వాళ్ళ కూతురికి కొడుకుకి భక్తి లేని లైఫ్ పార్ట్నర్స్ని తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, పెళ్ళి అయిపోతుంది కానీ వీళ్ళకి సుఖం ఉండదు. పెళ్ళి కాకముందు పెళ్ళి ఎప్పుడవుతుందా అని చెప్పి ఎదురు చూస్తుంటారు, ఏడుస్తుంటారు. పెళ్ళి అయ్యాక ఎందుకు పెళ్ళి చేసుకున్నావా అని ఏడుస్తుంటారు. పెళ్ళి చేసుకోకపోతే బాగుండేది కదా అని చెప్పి మళ్ళీ వచ్చి నాకు చెప్పి ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అలాంటి పెళ్ళి చేసుకున్నా వాళ్ళకి సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరో అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని చెప్పేవాళ్ళు 100 చెప్తారండి. సాతాను వాళ్ళ చేత మనకు చెప్పిస్తాడు. దేవుని ఆత్మ లేని వ్యక్తులు, దేవుని వాక్యం ప్రకారం బ్రతకని వ్యక్తులు లోకానుసారమైన సలహాలు, నిర్ణయాలు, అభిప్రాయాలు 100 చెప్తారు. మనం దేవుని బిడ్డలమైతే ఎవరు ఏం చెప్పినా, ఎలా చెప్పినా దేవుని వాక్య ప్రకారమే బ్రతకాలి. అప్పుడేమవుతుందంటే వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మనుషుల ఒపీనియన్స్ అన్నీ పక్కన పడేసి, ఈ లోకం ఎటుపోయినా నాకు అనవసరం, సమాజం అంతా ఎటు వెళ్ళినా నాకు అనవసరం, నా దేవుడు ఏం చెప్పాడో నాకు అదే ముఖ్యం అని చెప్పి మీరు వాక్య ప్రకారం కనుక ఖచ్చితంగా నిలబడితే టెంపరీగా మీకు ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు బెనిఫిట్స్ ఏమి రాకపోవచ్చు. కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లను అని రాయబడ్డట్టుగా మీరు అంతకంతకు వర్ధిల్లుతారు. నిన్నటికి ఈ రోజుకి రేపటికి పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు, కానీ కొన్నేళ్ల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుని ఆశీర్వాదం మీ ఇంటి మీద, మీ చేతి పనుల మీద ఉంటుంది. మీ స్నేహితులు, బంధువులు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ ఉంటారు, ఎట్లా సాధ్యమైంది ఇది, ఎట్లా మీరు వర్ధిల్లారు, మీరు వాక్య ప్రకారం బ్రతికితే దెబ్బతింటారని మేము అనుకున్నాం కానీ మీరు ఎలా వర్ధిల్లారు అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. సౌలు మహారాజు దేవుని చిత్తమేంటో తెలుసు కూడా, ధర్మశాస్త్రంలో దేవుడు ఏమి రాయించాడో తెలుసు కూడా అడ్డదారిలో పరిగెత్తాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పరిగెత్తాడు, అన్యాయంగా నిర్దోషుల రక్తాన్ని ఒలికించాడు, 70 మంది యాజకులను చంపించాడు దావీదుకి సహాయం చేశారని చెప్పి. దావీదుని అన్యాయంగా తరిమాడు. దేనికి ఇన్ని పెంట పనులు చేశాడు, ఎందుకు ఇలా అడ్డదారిలో పరిగెత్తాడంటే తన సింహాసనాన్ని స్థిరపరచుకోవడానికి, తన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి అడ్డదారిని ఎంచుకున్నాడు సౌలు మహారాజు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు సౌలు అడ్డదారిలో పరిగెత్తి, అడ్డదారంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మార్గంలో పరిగెత్తి తన పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేశాడు. తనను తాను స్థిరపరచుకుందాం అనుకున్నాడు, షార్ట్కట్లు పరిగెడదాం అనుకున్నాడు, కానీ స్థిరపడలా. సౌలును చంపే అవకాశం దావీదుకి చాలాసార్లు దేవుడే ఇచ్చాడు. కానీ ఒక్కసారి కూడా దావీదు సౌలును చంపలేదు, ఎవరు చంపకుండా అడ్డుపడ్డాడు. ఎవరిని చంపలేలా దావీదు సౌలుకి దేవుడే గాఢ నిద్ర కలుగజేశాడు. సౌలుకి కాపలో ఉన్న సైనికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు, దేవుడే వాళ్ళకి ఆ మత్తు నిద్ర ఇచ్చాడు. వెళ్ళు చంపేసే, నీకు దేవుడిచ్చిన గోల్డెన్ ఛాన్స్ అంటే దావీదు అంటాడు, ఈ సౌలు నాకు కీడు చేశాడు, చేస్తూనే ఉంటాడు. గతంలో చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ఫ్యూచర్లో కూడా ఈ సౌలు అనేవాడు బతికి ఉన్నంత కాలం నాకు ద్రోహం చేస్తూనే ఉంటాడు. అట్లాంటి నా శత్రువుని దేవుడు నా చేతికి అప్పగించాడు, కానీ నేను వాడిని చంపను. ఎందుకు చంపవు అని అడిగితే దావీదు అంటాడు, సౌలును చంపితే నేను రాజునైపోతా, ఇలా అడవులు పాలై నేను పరిగెత్తాల్సిన దుస్థితి నాకు ఉండదు. కానీ దేవుడు అభిషేకించిన వాణిని ముట్టకూడదని ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. ప్రధాన యాజకుడిని దూషించకూడదు, రాజును దూషించకూడదు, రాజును శపించకూడదు. ఇంత స్పష్టంగా దేవుడు తెలియజేసిన తర్వాత నేను నా రాజుని ఎలా చంపుతా? దేవుడు అభిషేకించాడు. ఇప్పుడంటే వాడు దయాలు పట్టున్నాడు, ఇప్పుడంటే వాడు దిగజారిపోయాడు, తప్పుడు మీద తప్పులు చేస్తున్నాడు. కానీ సౌలు రాజుని ఒకప్పుడు సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. ఏ సమూయేలు ప్రవక్త అయితే దావీదుని అభిషేకించాడో ఆ సమూయేలు ప్రవక్తే ఒకప్పుడు సౌలు మహారాజును కూడా అభిషేకించాడు.
దేవుడు అభిషేకించిన వానిని ముట్టి నిర్దోషి ఎగుట ఎవరికి సాధ్యం అంటాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ప్లేస్లో ఎవరున్నా సౌలుని చంపేసేవాళ్ళు, కానీ దావీదు సౌలుని చంపలేదు, ఎవరిని చంపనీయలేదు. ఇది భక్తి అంటే, ఇది భక్తుడి జీవితం, ఇది నీతిమంతుడి బ్రతుకు. అడ్డదారిలో పరిగెత్తరు భక్తులు. దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తారు. ఆలస్యంగానైనా పర్వాలేదు, దేవుని వలననే నేను దీవించబడతా. ఎంత లేట్ అయినా పర్వాలేదు, కష్టపడి ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అలాగే జాబ్ తెచ్చుకుంటా, అంతే తప్ప లంచాలు ఇవ్వను, అడ్డదారిలో పరిగెత్తను. ఆలస్యమైనా పర్వాలా, పెళ్ళి అవ్వకపోయినా పర్వాలా, నాకెవరు పిల్లనివ్వకపోయినా పర్వాలా, కానీ పెళ్ళి కోసం, కట్నం డబ్బు కోసం గడ్డి తిని అడ్డదారిలో పరిగెత్తి బాప్తిసం తీసుకొని విశ్వాసం లేని వ్యక్తిని, రక్షణ లేని వ్యక్తిని, దేవునితో సరైన అనుబంధం లేని నామకార్థ క్రైస్తవుడిని పెళ్లి చేసుకోను అని నిలబడతారు నిజమైన దేవుని బిడ్డలు. కాబట్టి వాళ్ళకి దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుంది. పెళ్లి టైంలో బంధువులందరూ సైతాను ప్రతినిధుల్లా మాట్లాడుతూ ఉంటారు. ఏం కాదులే, చేసేసే, బాప్తిసం లేకపోతే ఏమైంది, తర్వాత వాళ్ళే మారతారులే. సో ఇలా ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు, మగపిల్లల తల్లిదండ్రులు అయితే కట్నం కోసం కకుర్తుపడి, ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే మా కులం అని, లేదా బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పి, గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి, ఈడు చూడు అమ్మాయికి కలవకపోయినా, హైటు వెయిటు సెట్ అవ్వకపోయినా, కేవలం గవర్నమెంట్ జాబ్, బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పి, ఆ పిల్లకి నచ్చకపోయినా, నువ్వు సుఖపడతావా అమ్మాయి, ఆడి పేరు మీద చాలా పెద్ద ఇల్లు ఉంది, చాలా పెద్ద జాబ్ ఉంది, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి అని ఇష్టం లేకపోయినా ఆ పిల్లకి బలవంతంగా డబ్బు కోసం తినే తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తారు. పెళ్ళి అయిపోతుంది, ఇక ఆ పిల్ల సంతోషంగా ఉండదు. సంతోషంగా బతుకుతున్న వేరే మొగుడు పిల్లలను చూసి ఏడుస్తూ ఉంటుంది, నా బ్రతుకు నాశనం అయిపోయింది కదా అని. ఇలా డబ్బు కోసం అడ్డదారిలో పరిగెత్తి పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లి చేసుకున్న పురుషులు, స్త్రీలు దిగజారిపోతారు ఆ డబ్బు కోసం. ఆ డబ్బు ఏమో 4 రోజులు అయిపోతుంది. తర్వాత భార్యాభర్తలకి సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. పెళ్లి కాకముందేమో ఇంకెప్పుడు పెళ్ళని కంగారు పడతారు, పెళ్ళి అయ్యాకేమో ఎదురు చేసుకున్నాను బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 100 మందిని చూస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, నువ్వు దేవుని బిడ్డవైతే ఎవరేం చెప్పినా, ఎవరు ఏం చేసినా, సమాజం అంతా ఏం చేసినా నీకు అనవసరం. ఎక్కడో ఒక పాస్టర్ గారు తన కొడుక్కి కట్నం తీసుకోవచ్చు గాక, తన కూతురికి కట్నం ఇచ్చి డబ్బు మాత్రమే చూసి భక్తి లేని అల్లుడిని తెచ్చుకోవచ్చు గాక. నీకు ఆ పాస్టర్ మాదిరి కాదు. చెడిపోతున్న వాళ్ళను చూసి మనం చెడిపోకూడదు, దిగజారుతున్న వాళ్ళను చూసి మనం దిగజారకూడదు. నోవహుకి దేవుడు ఓడగట్టమని చెప్పాడు. జలప్రలయం నేను రప్పించబోతున్నా, ఆ జలప్రలయంలో మనుషులను, జంతువులను, పక్షులను, సమస్త జీవరాశులను నాశనం చేయబోతున్నా, ఒక ఓడగట్టు అంటే నోవహు ఓడ కట్టడం ప్రారంభించాడు. అప్పటికి భూమి మీద ఒక వర్షం కూడా పడలే కనుక జలప్రలయం అంటే ఎవరికీ తెలియదు. నోవహు ఓడగడుతుంటే అక్కడున్న ప్రజలందరూ వచ్చి అడిగేవాళ్ళు నోవహుని, ఏం చేస్తున్నావు నోవా అంటే, ఓడగడుతున్నా. ఓడ అనగానేమి అంటే నోవహు చెప్పుంటాడు కదా, దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు, ఆకాశంలో నుంచి వర్షం, ఎడతెరిపిలేని వర్షం కురుస్తుందట. ఎంత వర్షం అంటే అందరూ మునిగి చచ్చిపోతారంట. అప్పుడు ఆ నీటి మీద ఓడ తేలుతుంది అంటే ఇదంతా ఒక పిచ్చోడు చెబుతున్నట్టు అనిపించదా వాళ్ళకి? నోవహు చెప్తుంటే ఎవరూ వినలేదు, ఎవరూ మారు మనసు పొందలేదు, అందరూ ఎగతాళి చేశారు. కొంతమంది నోవహుని ఖచ్చితంగా డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు కదండి, డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. దేవుడు ఏదో చెప్పాడని నువ్వు కట్టుకుంటూ పోతున్నావురా పిచ్చోడా, వర్షం లేదు, జలప్రలయం లేదు, ఏమీ లేదు. ఎప్పుడైనా వర్షం కురిసిందా? ఎక్కడైనా జలప్రలయం వచ్చిందా? ఎప్పుడైనా మనుషులు మునిగి చచ్చిపోయారా? ఎందుకు రాని టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి నోవహుని, అతని భార్యను, కుమారులను, కుమార్తెలను నిరాశపరిచి దేవుడు చెప్పిన పని చేయకుండా వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నం చేసే ఉంటారుగా. కానీ నోవహు ఎవరి మాట వినలే. నోవహు దేవుని మాట మాత్రమే విన్నాడు, దేవునికి మాత్రమే లోబడ్డాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవిధేయులైనా, భక్తిహీనులైనా, దిగజారి బతుకుతున్నా, ఎవడికి నచ్చినట్టు వాడు బతుకుతున్నా వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ పొందలా. చాలామంది అంటుంటారు, అంటే మేమున్న లొకాలిటీలో అన్నయ్య అందరూ అలా బతుకుతుంటారు అన్నయ్య, అందరూ ఎక్స్పోజింగ్ చేసి బట్టలు వేసుకుని తిరుగుతారు అన్నయ్య అమ్మాయిలు, అందుకే మా అమ్మాయి కూడా అలా వేసుకొని తిరుగుతుంది. అది మంచిదే, అందరిని చూసి అలా ఎక్స్పోజ్ చేసుకుంటూ తిరుగుతుంది, నీకు అది మంచిదేంటి? ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు, నువ్వు మంచోడు ఏంటి, ఇంకా మంచిదాని ఏంటి? ఇంకా
నీ చుట్టూ ఉన్న సమాజం చెడిపోయినా కూడా, దిగజారినా కూడా, ఎవడు ఎలా బ్రతికినా నువ్వు వాక్యాన్ని చూసి వాక్యానుసారంగా బ్రతికితేనే నువ్వు దేవుని బిడ్డవవుతావు. కనుక నోవహుకు వచ్చిన పరిస్థితి మనందరికీ వస్తుంది, నాకు వచ్చింది. అర్థమవుతుందండి? సో అసలు దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా సైతాను మనల్ని ఎవరో ఒకరి ద్వారా పక్కకి లాక్కెళ్ళే ప్రయత్నం చేయకపోతే మన విశ్వాసం, మన భక్తి ఎలా నిరూపించుకుంటాం చెప్పండి కదా. కాబట్టి నోవహు నిలబడ్డాడు, ఎవరేం చెప్పినా దేవుడు చెప్పినట్టు ఓడగట్టాడు. అబ్రహాముతో దేవుడు, అబ్రహాము నీ సొంత జనులను, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను విడిచిపెట్టి రా బయటికి అని అన్నప్పుడు చాలామంది డిస్కరేజ్ చేస్తుంటారుగా, తొందరపడుతున్నావు అబ్రహాము, అందరిని విడిచిపెట్టి ఒంటరిగా వెళుతున్నావు, తర్వాత దెబ్బతింటావేమో ఆలోచించుకో అని ఉంటారు కదా. కానీ అబ్రహాము దేవుని వాక్కుకు లోబడ్డాడు. ఏదైనా తోటలో ఆదామవలతో పాము వచ్చి మాట్లాడుతుంది, దేవుడు తినద్దన్నాడు కానీ తిను, ఏం కాదులే, తినుదినమున నువ్వు నిశ్చయంగా చస్తావన్నాడు దేవుడు, కానీ ఏం కాదు, మీరు ఎప్పటికీ బ్రతుకుంటారు, మీరు దేవుళ్ళ మారిపోతారు, మీరు ఇంకా ప్రయోజకులు అయిపోతారు, మీరు బాగుపడిపోతారు, రాత్రికి రాత్రి ఎక్కడికో వెళ్ళిపోతారని చెప్పి సాతాను మాట్లాడాడు పాము ద్వారా. ఒకవైపు దేవుని మాట, ఒకవైపు సాతాను మాట. ఆదామవ్వలు సాతాను మాటకు లోబడ్డారు, దెబ్బతిన్నారు. ఆ శాపం ఈరోజు మన దాకా వస్తూనే ఉంది. కనుక జాబ్ గురించి అయినా, పెళ్లి గురించి అయినా, ఇంటి గురించి అయినా, దేని గురించి అయినా ప్రజలు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. చెప్పేవాళ్ళు 100 చెబుతారు. మీరు మనుషుల అభిప్రాయాలు సీరియస్గా తీసుకుంటారా, దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటారా? రేపు తెల్లారితే ఒక చోట గృహప్రవేశం ఉంది, మన సంఘంలోనే ఒక కుటుంబం ఇల్లు కట్టుకున్నారు. హిందూ కుటుంబం నుంచి ప్రభువుని తెలుసుకున్నారు కనుక వాళ్ళ బంధువులు తలా ఒక ఒపీనియన్ చెబుతూ వచ్చారు. కొంతమంది ఏమో బొట్టు పెట్టాలంటారు, కొబ్బరికాయ కొట్టమంటారు, ఇంకొకరు వచ్చి ఇంకో ఏదో చెప్తారు, అన్యాచారాలు. వీళ్ళు నన్ను అడిగారు, అన్న మరి మీరేమంటారు అంటే, మనం దేవుని బిడ్డలం కనుక మనకి బైబిల్ గ్రంథమే ప్రామాణికం కనుక బైబిల్ ప్రకారం ప్రార్థన వాక్యం తప్ప మనకి ఇంకేం అక్కర్లే. కొబ్బరికాయలు అక్కర్లేదు, బొట్లు అక్కర్లేదు, కుంకుమ అక్కర్లేదు. అన్యులు విగ్రహారాధన చేసే అన్యజనులు పాటించే ఈ జీవము లేని నిర్జీవమైన ఆచారాలు మనకి ఏమీ ఉండవండి. వాక్యము, పాటలు, ప్రార్థన, సింపుల్, అంతవరకేం చెప్పా. ఇప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళే కదా. చెప్పడం నేను చెప్పా దేవుని సేవకుడిగా, వాళ్ళ బంధువులు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు అన్యజనులుగా. ఎవరి మాటకు లోబడాలనేది ఇక వాళ్ళ ఇష్టం. ఫైనల్గా నేను చెప్పేసా, మీరు బైబిల్ ప్రకారం గృహప్రవేశం చేసుకునేలాగైతే, నేను చెప్పినట్టు కనుక మీరు వినేలాగైతే నేను వస్తా, లేకపోతే నేను రాను. కొంత నేను చెప్పినట్టు, కొంత బంధువులు చెప్పినట్టు, కొంత బైబిల్ చెప్పినట్టు, కొంత లోకాచారాలు అయితే నేను రాను. పూర్తిగా వాక్య ప్రకారం ఆ గృహప్రవేశం వాక్యానుసారంగా ప్రేయర్ఫుల్గా మీ బంధువులు కూడా అందరూ చూసి, అక్కడ పాటలు చూసి, సాక్ష్యం విని, మీ సాక్ష్యాలు విని, నేను చెప్పే వాక్యం విని, మన ప్రార్థన చూసి వాళ్ళు మారే విధంగా ఉండాలి. అంతే తప్ప చెప్పేవాళ్ళు 100 చెప్తారండి. ఫ్రెండ్స్, బంధువులు, నైబర్సు వాళ్ళందరూ చెప్పినట్టు వినేలాగైతే ఇక బైబిల్ ఎందుకు, దేవుడు ఎందుకు, పాస్టర్ ఎందుకు ఇంకా కదా. ఫైనల్గా ఆ కుటుంబం మంచి నిర్ణయం తీసుకున్నారు. అన్న మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం, మీరు దేవుని సేవకులు, మా సంఘ కాపరి, మీకు తెలిసినంత మాకు తెలీదు కనుక బైబిల్లో ఎలా ఉందో అలాగే చేద్దాం, వాక్యానుసారంగానే మనం గృహప్రవేశం చేద్దాం, మీ చేతుల మీదుగానే చేయండి అని చెప్పి ఒక 3-4 నెలల ముందే, రేపటి డేటు ముందే చెప్పారు నాకు. ఆ రోజు మళ్ళీ మీరు బిజీగా ఉండకూడదని చెప్పి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తుఫాను నడుస్తుంది కదా, ఎడతెరిపి వర్షాలు. ఈ తుఫాను మధ్యలోనే గృహప్రవేశం రేపు. చాలా హ్యాపీగా తుఫాను ఉన్నా పర్వాలేదు, తడుచుకుంటూనైనా వస్తానని చెప్పాను వాళ్ళకి. ఒకవేళ వాక్యానుసారంగా గనక ఎవరైనా బ్రతకకుండా, జరిగించకుండా, వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు నడుచుకుంటూ ఒక్కసారికి కాంప్రమైజ్ అయిపోండి అన్న, మా కోసం మీరు కూడా దిగజారండి, వాక్యానికి వ్యతిరేకంగా ఈ గృహప్రవేశం చేయండి, ఫలానా ముహూర్తంలో పెళ్లి చేయండి, వంగరాన్ని పాయసంలో ముంచి 3 సార్లు ముంచి 3 సార్లు అన్నప్రాసనం చేయండి అంటారు కొంతమంది. తాయెత్తులు కట్టించుకుంటాం అయినా ప్రార్థన చేయమంటారు. లేదండి, దేవుడేం చెప్పాడు, మనుషులేం చెప్తున్నాడు. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది. మనం దేవునికి లోబడాలి. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఎవరు డిస్కరేజ్ చేసినా, ఎవరు ఆపే ప్రయత్నం చేసినా అబ్రహాం వినలా, నోవహు వినలా. ప్రతిరోజు మీకు శోధన ఉంటుంది. ఎవరో ఒకరు వస్తారు, మీ ఇంట్లో వాళ్ళు మొదలుకొని పక్కింటి వాళ్ళ దాకా, నేబర్స్ దాకా,
మీ కొలీగ్స్, బంధువులు ఎవరో ఒకరు వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకమని ఈ ఒక్కసారికే, నేనేం లైఫ్ అంతా వాక్యం మీద తిరగబడమనట్లా, ఈ ఒక్కసారికే అని అంటారు. పోయిన సంవత్సరం విజయవాడ సంఘానికి చెందిన ఒక తమ్ముడు తన తల్లిని పోగొట్టుకున్నాడు. అతను నన్ను అడిగాడు, అన్నయ్య మరి మేము విగ్రహారాధన కుటుంబంలో నుంచి ప్రభువు నమ్ముకున్నాం, మరి బంధువులు అందరూ అయితే గుండు కొట్టుకోమని చెప్తారు, మరి మీరేమంటారు అని చెప్పాడు. నేను చెప్పాను, నాన్న నువ్వు దేవుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని సేవలో తెల్లారితే ఎప్పుడు నాకు సహకారిగా ఉంటావు. నీలాంటి ఒక విశ్వాసి, ఒక భక్తుడు, దేవుని బిడ్డ గుండు చేసుకోకూడదు, తప్పు, ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం, అది అన్యాచారం, అది విగ్రహారాధికుల ఆచారం. నువ్వు నీ బంధువులకి మాదిరిగా ఉండాలి. నువ్వు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని బైబిల్ చదువుతూ మీ ఇంట్లోనే ఆరాధన జరిగిస్తూ నువ్వు వాక్యానుసారంగా బ్రతకకుండా ఇంత బతికి ఇంటెలకాలు సావటం అంటారు చూడండి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, బైబిల్ చదువుతావు, బైబిల్ చెప్తావు, ఇంట్లో స్థలాన్ని ఇస్తావు, ప్రార్థనకి పాస్టర్ గారికి సాయం చేస్తావు, అన్నీ చేసి ఆఖరణ తుస్సుమన్నట్టు నీ బంధువుల కోసం, నీ ఫ్రెండ్స్ కోసం గుండు కొట్టించుకుంటే ఇక వాళ్ళు ఎప్పుడు మారుతారు ఇంకా కదా? వాళ్ళు నీ విశ్వాసంలోకి రావాలి, నిన్ను చూసి వాళ్ళు మారాలి, అంతే తప్ప నువ్వు వాళ్ళ కోసం, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి అన్య ఆచారాలు పాటిస్తే, గుండు కొట్టించుకుంటే ఒకటి చేస్తే ఇంకోటి చేయమంటారు, అది చేస్తే మూడోది అంటారు. కనుక నువ్వు ఒకటి కూడా చేయడానికి వీల్లేదు. ఫైనల్గా నీ ఇష్టం. నన్ను అడిగావు, నేను చెప్పా దేవునికి సేవకుడిగా అన్నా. నేను అనుకున్నా అతని తల్లి మెమోరియల్ సర్వీస్ రోజున నేను ఎన్ని చెప్పినా గుండు కొట్టించుకొని వస్తాడేమో అనుకున్నా. ఆయన విచిత్రంగా నెత్తి మీద బొచ్చు అలాగే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఖచ్చితంగా చాలామంది బంధువులు అఫెండ్ అయి ఉంటారు, ఫీల్ అయి ఉంటారు కదా. తల్లి అంటే ప్రేమ లేదు, మన నమ్మకాలంటే, మన ఆచారాలంటే, మన సాంప్రదాయాలంటే గౌరవం లేదని చెప్పి కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది హట్ అవుతారు, కొంతమంది మాట్లాడరు. ఏమైనా పర్వాలే, దేవుని నమ్ముకున్నాక రెండు పొడవల మీద కాళ్ళు పెట్టకండి. దేవుడు కావాలా, నీ బంధువులు కావాలా తేల్చుకోవాలి ఖచ్చితంగా. అబ్రహాముకు లేరా బంధువులు? నీ బంధువులు విడిచిపెట్టరా అంటే అబ్రహాం రాలేదా? బైబిల్ చదవడం కొరకేనా, జరిగించడం కొరకు కూడానా? ప్రతిరోజు బైబిల్ చదివేసి నువ్వు జరిగించడానికి వచ్చేసరికి నీ బంధువులు చెప్పినట్టు వింటే, నీ ఫ్రెండ్స్ చెప్పినట్టు ఇంటికి అదేం భక్తి, అదేమి ప్రేమ ఇంకా కదా? మన ప్రేమ, మన భక్తి పరీక్షించబడ్డప్పుడు వాక్యమా బంధువుల, వాక్యమా ఫ్రెండ్సా, వాక్యమా మనుషుల, దేవుని చిత్తమా లేదా మనుషుల అభిప్రాయాల అనే ప్రశ్న వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడ్డవాడే దేవుని బిడ్డ. వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, మీరు వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, దేవునికి లోబడ్డప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు తారాజువ్వలాగా ఫైనాన్షియల్గా ఫ్లోరిష్ అవ్వకపోయినా, ఈ లోకంలో దీవించబడకపోయినా తొందరపడకండి, బాధపడకండి. మీ టైం వస్తుంది, తప్పక దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. దావీదు రాత్రికి రాత్రే చక్రవర్తి అయిపోలా, రాత్రికి రాత్రి అపర కుబేరుడు అయిపోలా. ఒకప్పుడు గొర్రెల కాపరి ఉన్నవాడు రాజుగారి ఆయుధాలు మోసేవాడిగా హెచ్చించబడ్డాడు. ఆ తర్వాత సైన్యాధిపతిగా మార్చబడ్డాడు. ఆ తర్వాత రాజు అయ్యాడు. ఆ తర్వాత చక్రవర్తి అయ్యాడు. అంతకంతకు దావీదు వర్ధిల్లును అని రాస్తుంది. అట్లా కాకుండా అమ్మో దేవుడు దీవిస్తాడంట, అప్పటిదాకా వాక్యానుసారంగా బతకాలంట, కట్నం వద్దంట, లంచాలు ఇవ్వద్దంట. ఈ స్టీవెన్ అన్న దగ్గర ఉంటే ఎంతసేపు బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో అంటాడు. అలా కాదన్నయ్య అని తిరిగి నాకు నేర్పుతుంటారు. మళ్ళీ వాళ్ళు బతకకపోగా వాళ్ళు దిగజారుతూ చాలామంది నాకు చెప్తుంటారు, మీరు మారాలన్నా మరీ బైబిల్ పట్టుకుంటే ఇక మీ చర్చ ఎదగదు, పరిచర్య అభివృద్ధి చెందదు. కొంతమంది ఉంటారు విశ్వాసులు, మరి ఉన్నదన్నట్టు వాక్యం చెప్తే జనాలు ఇష్టపడరన్నా, ఎక్కువ మంది రారన్నా మీ దగ్గరికి అని సోలు కబుర్లు చెప్పేవాళ్ళని నేను చూసాను దేవుని సేవలో. మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి మీరు కూడా కొంత కాంప్రమైజ్ అవ్వండి, కాస్త భక్తిని పలచపరచండి. నేను కాదనేసరికి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది. నాకు చాలామంది జనం లేకపోయినా పర్వాలా, ఎక్కువ మంది నన్ను ఫాలో అవ్వకపోయినా పర్వాలా, అసలు నేను ఒంటరిగా మిగిలిపోయినా పర్వాలా, అసలు జనంతో నాకు పనే లేదు. ఎక్కువ మంది వచ్చినా అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నాకేం ఫరక్ పడదు. నాకు దేవుడు ముఖ్యం. నేను ఆయన చేరుకోవాలి. బతుకుండగా ఆయన నడిపింపు, ఆయన సన్నిధి, ఆయన సహవాసం నాకు కావాలి. అందుకొరకు నేను రోజు బైబిల్ చదువుతా, బైబిల్లో ఉన్నట్టు నేను బ్రతుకుతా. దేవుడు మన వెంట ఉంటే తృప్తి కలిగిన జీవితం ఉంటుంది. చాలా కోట్ల కొద్దీ డబ్బు ఉండకపోవచ్చు, కానీ ఆ ఉన్న కొంచెము మీరు తృప్తిగా అనుభవిస్తారు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను
బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అన్నాడు దేవుడు. ప్రైస్తలాడు. హల్లెలూయా. నా వెనక రిపీట్ చేస్తారా? నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినా. ఒకవైపు నీతిమంతుడు ఉన్నాడండి, వాడి దగ్గర కొంచెమే ఉంది, డబ్బు, ఆస్తిపాస్తులు. ఒకవైపు బహుమంది భక్తిహీనులు, ఇక్కడేమో ఒకడే నీతిమంతుడు, ఇటువైపు ఏమో చాలామంది భక్తిహీనులు, అందరి దగ్గర ధన సమృద్ధి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారే, వీళ్ళందరి దగ్గర ధన సమృద్ధి ఉంది కదా, ఇక్కడ వీళ్ళందరి దగ్గర ఉన్న ధన సమృద్ధి మొత్తం కలిపితే కూడా ఈ ఒక్క నీతిమంతుడి దగ్గర ఉన్న కొంచెముతో సరితూగదంట. ఇది ఇంకా శ్రేష్టం అంట. ఎందుకు శ్రేష్టం? ఇది కొంచెమైనా వీడు అనుభవిస్తాడు, ఇది కొంచెమైనా వీడికి మనశ్శాంతి, తృప్తి, ఆరోగ్యం, కాపుదల ఉంటుంది. కొంచెమా ఎక్కువ అని చూడకండి, దేవుడు మనతో ఉన్నాడా లేడా అని చూడండి. కొంచెమా ఎక్కువ అని చూడకండి, వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అని చూడండి. వాక్యానుసారమైన జీవితం మీకు లేనప్పుడు దేవుడు మీతో ఉండడు. అప్పుడు మీరు ఆస్తులు సమకూర్చుకున్నా, చాలా డబ్బు పోగేసుకున్నా మీకు తృప్తి ఉండదు. ఇక సాటిస్ఫాక్షన్ లేనప్పుడు పెళ్ళి వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, మీ ప్రొఫెషన్ వల్ల, మీ జాబ్ వల్ల, మీ లైఫ్ వల్ల మీకే నెమ్మది, సుఖం, సంతోషం లేనప్పుడు అవన్నీ కూడబెట్టుకొని ఏం సాధించడానికి చెప్పండి? దేవుని వాక్యము నిరర్ధకము కాదు. చెప్పేటోడికి వినేవాడు లోకు అంట, చెప్పేవాడు 100 చెప్తాడు. వినే మనకి బుద్ధి ఉండాలి. ఎవరేది చెప్తుంది విని అక్కడ ఎవరో అలా చేశారంట, ఇక్కడ ఎవరో అలా చేశారంట, పనికిమాల వెధవలు మాట్లాడతారు ఇలాగా. నువ్వు ఒక వెధవ అయితేనే ఇంత స్పష్టంగా దేవుడు ఏం చేయాలో చెప్పాక కూడా ఒక వెధవ మాత్రమే మాట్లాడతాడు. దేవుడు చెప్పాడు కానీ మరి వాళ్ళు అలా చేశారుగా, వీళ్ళు ఇలా చేశారుగా, నీకు సిగ్గు శరం లేదా? నీకు వాక్యం ప్రామాణికమా, వాక్యం ఆధారమా, వాక్యం ముఖ్యమా, లేకపోతే ఎవడో గడ్డి తింటే నువ్వు గడ్డి తింటావా, ఎవడో పెంట తింటే నువ్వు పెంట తింటావా? వెళ్ళి బైబిల్ గ్రంథంలో దావీదు లాంటి భక్తులు ఉన్నారు, నోవహు, యోబు లాంటి భక్తులు ఉన్నారు, అబ్రహాము లాంటి భక్తులు ఉన్నారు, చెడిపోయిన వెధవలు కూడా ఉన్నారు, యోధా ఇస్కరియోతు ఇలాంటి నీచులు కూడా ఉన్నారు, గెహజీ లాంటి వెధవలు కూడా ఉన్నారు. చెడిపోయిన వాళ్ళను చూసి అదిగో గెహజీ చెడిపోయాడుగా, అక్కడ యోధా ఇస్కరియోతు చెడిపోయాడు కదా అని చెప్పి నేను చెడిపోతా, నేను గడ్డి తింటా, నేను పెంట తింటా, నేను నరకానికి వెళ్తా అంటే ఇక నేను ఎవడు బాగు చేస్తాడు? ఇంకా మళ్ళీ చెప్తున్నా, చెడిపోయే వాళ్ళను చూసి మీరు చెడిపోకండి, దిగజారిపోయే వాళ్ళను చూసి మీరు దిగజారకండి. చాలామంది ఆడపిల్లలకి చెప్పా, వద్దమ్మా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుని బిడ్డవి, నీకు ఆ పిల్లోడు సరిపోడు, అతన్ని పెళ్లి చేసుకుంటే నీకు నెమ్మది ఉండదు, వాడికి భక్తి లేదు, వాడి బైబిల్ చదవడు, తర్వాత ఇబ్బంది పడతావు అని అంటే నా మాట వినకుండా, లేదన్నయ్య నా కోసం బైబిల్ చదువుతాడంట, నా కోసం చర్చికి వస్తాడంట, వాడు అంటాడు 100 చెప్తాడు నిన్ను చేసుకోవడానికి, వాడి మాటలన్నీ వింటే ఎలాగా? నువ్వు దేవునికి లోబడాలి. దేవుడు అన్నాడు, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొందు అన్నాడు దేవుడు. చీకటికి వెలుగుతో ఏమి పోలిక? చీకటి వెలుగు కలిసి ఉంటాయా? దేవుడు దయ్యాలు కలిసి సహవాసం, స్నేహం, బంధుత్వం కలుపుతాయా చెప్పండి? నువ్వు విశ్వాసం అయితే విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి, అవిశ్వాసితో నీకు పెళ్ళి ఏంటి, ప్రేమ ఏంటి? అసలు ఎంత చెప్పినా వినలే ఆడపిల్లలు. వద్దంటేనేమో పరిగెత్తి చేసేసుకుంటారు. తర్వాత సరే ఇక పెళ్ళి అయిపోయింది కదా, పోన్లే అమ్మ వాడిని క్షమించి ఓర్చుకో, వాడే మారతాడే కలుసుడు అంటే నాకు ఆడొద్దు కాక వద్దు, నాకు డైవర్స్ కావాలని చెప్పి ఒక అమ్మాయి ఎడుతూ ఉంది 1 year నుంచి. సర్లే నీకు తర్వాత మాట్లాడుకుందాం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఏదేమైనా టెంపరీ బెనిఫిట్స్ కొరకు, షార్ట్ టర్మ్ లాభాల కొరకు, బ్లెస్సింగ్స్ కొరకు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి చెడిపోయిన వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకొని వాళ్ళు చేశారు ఏం కావాలా, వీళ్ళు చేశారు ఏం కావాలా, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అని వెళ్తే కనుక నువ్వు బాగుంటావు, ఇవాళ బాగుంటావు, రేపు బాగుంటావు. కానీ లైఫ్ అంటే ఇవాళ రేపు ఎల్లుండే కాదు కదా. మొన్న నిన్న ఇవాళ బాగున్నాడు, రేపు సడన్గా అకస్మాత్తుగా దెబ్బతింటాడు ఘోరంగా. దేవుని వాక్యం అంటుంది, నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడ్డి ఇవాళ పచ్చగా ఉంటుంది, మరుసటి రోజు వాడిపోతుంది. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడ్డి ఎండుతుందంట, పువ్వు వాడిపోతుందంట. జనులు ఎలాంటి వాళ్ళట? జనులు నిశ్చయముగా గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్యము నిలిచేదేంటి? మనుషులు కాదు, మనుషుల అభిప్రాయాలు కాదు, దేవుని వాక్యం మాత్రమే నిత్యం నిలబడుతుంది.
నువ్వు కూడా నిత్యం నిలబడాలంటే, నిత్యము పచ్చగా సంతోషంగా తృప్తిగా ఉండి చచ్చాక కూడా నిత్యత్వంలో ప్రభువుతో ఉండాలంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. చేయాల్సిన దరిద్ర పనులన్నీ చేసేసి వాక్యానికి వ్యతిరేకంగా నేను వాళ్ళు సేవ చేస్తాను అన్నయ్య, వాక్యం చెబుతున్నా అంటే దేవుడు అంగీకరిస్తాడు ఆ సేవని? చెప్పండి. తప్పని తెలియక తప్పు చేసి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తప్పని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా కేవలం నీ లాభం కొరకు, నీ స్వార్థం కొరకు, నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడానికి, లేదా నీ భార్యను సంతోషపెట్టడానికి, ఇంకెవరినో సంతోషపెట్టడానికి తప్పని తెలిసి కూడా, ఇది మనసులో పెట్టుకోండి, దేవుని వాక్యానికి వ్యతిరేకం అని తెలిసి కూడా నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లాభం కొరకు, ప్రయోజనం కొరకు అడ్డదారిలో పరిగెడితే తర్వాత వచ్చేసి నీ అవసరం తీరిపోయింది, నీ పని అయిపోయింది, నీ లాభం నీకు వచ్చేసింది, ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేసి ప్రభువా నన్ను క్షమించేయి, దేవుడు క్షమించేశాడు అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటే దేవుడేం పిచ్చోడు కాదు, దేవుడేం మోసపోడు. మొన్న నిన్న ఇవాళ ఉన్నట్టు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఉండదు. సడన్గా నువ్వు ఊహించని టైంలో దేవుడు ఇచ్చిన టైం పూర్తయినప్పుడు దేని కొరకు నువ్వు పరిగెత్తి అడ్డదారులు తెచ్చుకున్నావో అది మొత్తం కాలి బూడిదైపోతుంది, నీకైతే మిగలదు. నువ్వైతే అనుభవించకుండా దేవుడు చేస్తాడు. నువ్వు చూస్తావు, పొందుకుంటావు, తెచ్చుకుంటావు, కానీ నువ్వు అనుభవించవు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పరిగెడితే వచ్చే ప్రయోజనాలు నిలబడవు. గుర్తుపెట్టుకోండి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును. దేవుని వాక్యము, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని యెషయా భక్తుని ద్వారా దేవుడు రాయించాడు. గడ్డెవరు, పువ్వెవరు అంటే మనుషులంట. సో మనుషుల అభిప్రాయాలు పూటకొకలా మారుతుంటాయి, అభిప్రాయాలు మారుతుంటాయి. ప్రతి బోడిగాడికి ఒక అభిప్రాయం ఉంటుంది, ప్రతి పనికి మాలినోడికి ఒక ఒపీనియన్ ఉంటుంది. గేదెలు కాసుకుంటున్న వ్యక్తిని అడిగితే మొన్న ఒక రోజు అతను కూడా తన ఒపీనియన్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇలా చేయకూడదండి, వైఎస్ జగన్కే ఓటేయాల్సిందండి. చూసారా, తను కూడా ఒక ఒపీనియన్ చెప్తున్నాడు. నేనేమి లైట్గా తీసుకోలేదు, ఎందుకంటే అతను గేదెలు కాసుకునేవాడైనా, చదువు లేని వ్యక్తి అయినా తనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, తన అభిప్రాయాలు తను వ్యక్తం చేస్తున్నాడు, తప్పేముంది. కానీ ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. దేవుని వాక్యాన్ని మేరనంత వరకు, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించినంత వరకు మీ స్నేహితులు, మీ బంధువులు, మీ శ్రేయోభిలాషులు ఎవరేం చెప్తే అది వినండి, పర్వాలా. ఎప్పటిదాకా దేవుని వాక్యంతో క్లాష్ రానంత వరకు, దేవుని వాక్యమా మనుషుల అభిప్రాయాల అనే ప్రశ్న వచ్చినప్పుడు సెకండ్ థాట్ లేకుండా దేవుడు చెప్పినట్టు చేయండి. ఓకేనా? అప్పుడు మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను అసలు అయ్యేవాడే కాదంటాడు పౌలు భక్తుడు. సో మనుషులు బాధపడ్డా పర్వాలా, ఎవరు వదిలేసినా పర్వాలా, ఎవరు దూరమైనా పర్వాలా, దేవుడు దూరం కాకుండా చూసుకోండి. దేవుడు మన వెంట ఉంటే ఆయనే మనుషుల దయ మనకు పుట్టేలా చేస్తాడు. కాబట్టి దేవుడు మనతో ఉంటే దేవుని దయను, మనుషుల దయను కూడా మనం సంపాదించుకుంటాం. మనుషుల్లో చాలామంది మనుషులు ఉంటారు, పనికిరాని మనుషులు ఉంటారు మనకి. అయితే దేవుడు మన వెంట ఉన్నప్పుడు మనకి ప్రయోజనకరమైన వ్యక్తులు మన మీద ప్రేమ చూపించేలాగా, జాలి చూపించేలాగా ఆయన మారుస్తాడు పరిస్థితులు. యోసేపుకి పోతీఫర్ దయ దొరికింది, ఫరో రాజు యొక్క దయ దొరికింది, చెరసాల అధికారి యొక్క దయ దొరికింది. ఎట్లా దొరికిందంటే దేవుడు ఇప్పించాడు, వాళ్ళందరికీ జాలి పుట్టించాడు కదా. అలా కాకుండా ఈ యోసేపు కనుక దేవుని సంతోషపెట్టకుండా మనుషులను ఇంప్రెస్ చేస్తూ పోతే దేవుడు దూరం అయిపోతాడు, మనుషుల దయ కూడా దూరం అయిపోతుంది. చివరిగా వాక్యం ముగించే ముందు మరొకసారి దేవుని సేవకుడిగా మీ అందరికీ మనవి చేస్తున్నా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, మన సహ ఉద్యోగులు ఉంటారు కదా. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో కడుపును పుట్టిన మన పిల్లలు కావచ్చు, మనల్ని కనిపించిన తల్లిదండ్రులు కావచ్చు, మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరి ద్వారానైనా ఒకవేళ సాతాను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకమని మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఎంకరేజ్ చేస్తే, శోధిస్తే, టెంప్ట్ చేస్తే టెంప్ట్ అవ్వకండి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కోరికలు, ఆలోచనలు, ఆ దేవుని వాక్యానికి వ్యతిరేకమైన
మార్గము అప్పటికప్పుడు బెనిఫిషియల్గా అనిపిస్తుంది, లాభసాటిగా అనిపిస్తుంది. కానీ అది మోసము, అది మాయ. ఇప్పుడు మీకు నవ్వుని, ఆనందాన్ని, లాభాన్ని తెచ్చిపెడుతున్నట్టు అనిపించే ఆ వాక్యానికి వ్యతిరేకమైన జీవన విధానం, ఆలోచనలు, కోరికలు, బ్రతుకు టెంపరీగా మీకు లాభాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. కానీ దీర్ఘకాలంలో మీరు దేవుని దూరం చేసుకుంటారు, చాలా ఘోరంగా దెబ్బతింటారు. దేవుని నమ్ముకొని, దేవునికి లోబడి, దేవునికి భయపడి, వాక్యానుసారంగా బ్రతికి చెడిపోయినాడు ఎవ్వడూ లేడు. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని మీరి దేవుడు వద్దన్నా సరే ఏం కాదులే అని బరితెగించి బాగుపడ్డవాడు కూడా ఎవ్వడూ లేడు చరిత్రలో. కాబట్టి ఎవడో బాగానే ఉన్నాడు, ఎవడో చెడిపోయి కూడా బాగానే ఉన్నాడని చెప్పి చెడిపోయిన వాళ్ళు చూసి ధైర్యం తెచ్చుకోకండి. వాక్యానుసారంగా బ్రతకండి. ఎవరు ఎన్ని రకాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పి మిమ్మల్ని వాక్యానికి వ్యతిరేకంగా లాగే ప్రయత్నం చేసినా మీరు దేవుని వాక్యం మీద తిరగబడకండి, వాక్యానుసారంగా బ్రతకండి. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. వాక్యాన్ని నమ్ముకున్నవాడు నిత్యము పచ్చకుంటాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.